ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గేట్ నేడు తెరిచారు. నిన్న గేటు తొలగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెద్దిరెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన గేట్ తెరిచారు. అయితే గంటల వ్యవధిలో మరోవైపు గేట్ మూసేస్తారు. దీంతో మళ్లీ ప్రజలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిబాబు అందిస్తారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే పెద్దిరెడ్డి ఇంటి నుంచి రాయల్ నగర్ నుంచి అలాగే కొత్త మారుతి నగర్ వరకు వెళ్ళే రహదారిని నిర్మించారో ఆ రహదారిని గేట్లని తెరచాలని చెప్పిన హైకోర్టు ఆదేశాలు చేసింది. అంతకు ముందుగానే జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా స్థానికంగా నిరసన వ్యక్తం చేసి ప్రజల రాకపోకలకు అనుగుణంగా ఈ మున్సిపాలిటీ రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని కోరడం కూడా జరిగింది. హైకోర్టు కూడా మున్సిపాలిటీ నిధులతో వేసిన రోడ్డుని తక్షణం తెరిచి ప్రజల రాకపోకలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని చెప్పిన కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గత రాత్రి 7 గంటల సమయంలో ఈ గేటును తెరిచి కొంతమంది ప్రజలకు రాకపోకలకు కొంత వెసులుబాటు కనిపించిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఇటువైపు ఉన్నట్టు రోడ్డును తెరిచినా కూడా ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి సమీపంలో మరో గేటుని ఏర్పాటు చేసి ఆ గేటుని పూర్తిగా మూసివేయడం జరిగింది. ఎవరు కానీ పెద్దిరెడ్డి ఇంటి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి వేరే దారిలో వెళ్లాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితుల్లో మనతో పాటు కిరణ్ రాయలు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అంటే ప్రధానంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ రోడ్డు ప్రజలకు యాక్సెస్ చేయమని. అయితే మళ్ళీ ఫెన్సింగ్ వేసి మళ్ళీ అటువైపు కూడా గేట్లు పెట్టి ప్రజలు ఎవరు పోకుండా కూడా రాకపోకలకి అవకాశం లేకుండా చేయడం పట్ల ఎలా అనిపిస్తుంది సార్? ఒకటి సార్, ఈ గేటు విషయంలో గత ప్రభుత్వం నుంచి మేము పోరాడుతున్నాం. అప్పుడు కుదరలేదు, ప్రభుత్వం మాది కాదు కాబట్టి అధికారులు ఎవరు మా మాట వినలేదు. తర్వాత జనసేన కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ గేట్ తీయాలని ధర్నా చేశాం. దీన్ని సీరియస్గా తీసుకొని పెద్దిరెడ్డి గారు కోర్టుకి వెళ్ళారు. కోర్టులో ఏం చెప్పారు తెలుసా? ఈ గేటు తెరిచే ఉంచాలి, ఎందుకంటే ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి యాక్సెస్ పబ్లిక్, ఇది మున్సిపల్ నిధులతో వేసిన నిధులు పబ్లిక్ అవసరం కోసం వేసాము. ఇంకా ఏంటంటే సామాన్యంగా తిరుక్కొని పోవాలి చాలా దూరం, 2 కిలోమీటర్లు. ఇది యాక్సెస్ కోసం వేసిన రోడ్డు వదిలేసి అని చెప్పి తెరవమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన కోర్టు కూడా బేఖతారు చేశారు. వీళ్ళు కోర్టు కూడా తీర్పు గౌరవించలేదు, న్యాయస్థానం గౌరవించారు. ఎందుకంటే ఈ గేట్ నేను తెరిచారు సాయంత్రం. మున్సిపల్ అధికారులు ఫోన్ చేసి 6 గంటల ప్రాంతంలో గేట్ తెరిచేసామండి, ప్రజలు యాక్సెస్ ఉంది, వెళ్తున్నారని చెప్పారు. మేము వచ్చాం, చూసాం, ఓకే సంతోషం, చేశారని చెప్పారు. మళ్ళీ తిరిగి రాత్రి 7:30 ప్రాంతంలో మళ్ళీ ఆ పక్క ఆయన ఇంటి దగ్గర ఉన్న గేట్ని క్లోజ్ చేశారు. అంటే మళ్ళీ ఎలా పోతారు? తెరవడం ఎందుకు, క్లోజ్ చేయడం ఎందుకు? దీనిపై మున్సిపల్ కమిషనర్ గారితో ఇప్పుడే మాట్లాడాను. ఈరోజు తెరుస్తారంట. ఇక్కడ సెక్యూరిటీ పెట్టమని చెప్పా, ఒక 4 రోజులకి ఇక్కడ సెక్యూరిటీ పెట్టండి. ఇక్కడ గేట్లు తెరిచి ఉంచారు, క్లోజ్ చేశారు, ప్రతి 3 అవర్స్ కోసం వాచ్ చేయండి. ఎందుకంటే ఈ గేటు చాలా అవసరం ఇక్కడ ఉన్న ప్రజలకి, ఈ 2 వార్డుల ప్రజలకి ఈ గేట్ అవసరము. కాబట్టి హైకోర్టు చెప్పినా కూడా క్లోజ్ చేసి తెరవడం ఏంది, మళ్ళీ తెరిచి మూయడం కరెక్ట్ కాదు. ఇక్కడ తెరిచారు, ఇక్కడ నుంచి ఇలా పోయి ఆ పక్కన అక్కడ గేటు ఉంది, చిన్న గేటు ఉంటుంది, ఆ గేట్ నేను తెరిచారు, మళ్ళీ క్లోజ్ చేశారు. ఆ గేటుకు తెరిపించాలని చెప్పి అధికారులు కోరుతున్నాను సార్ నేను. అంటే గతంలో ఎప్పుడు కానీ ఇలా ఫెన్సింగ్ కానీ ఏమీ లేకుండా ఉంది. ఆగమేఘాల మీద ఫెన్సింగ్ వేయడం, ఫెన్సింగ్తో పాటు మళ్ళీ కొత్తగా గేటు పెట్టడం అంటే కోర్టు ఆదేశాల ప్రకారం కూడా ఉల్లంఘించడం అనేది, దీనికి సంబంధించి ఏదన్నా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన మనుషులు ఉన్నారు కాబట్టి తను ఏం చేసినా ప్రైవేట్ సైన్యం ఉంది అడ్డుకుంటారన్న ధైర్యం బలంగా కనిపిస్తుందని చెప్పొచ్చా? ఒకటే అండి, జనసేన సీరియస్గా చెప్తోంది. కోర్టుని గౌరవించి ఆ ఫెన్సింగ్ తొలగించి ప్రజలకు అందుబాటులో ఇస్తే దీని సామరస్యం అవుతుంది. లేదంటే ఈ విషయాన్ని మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు కావాల్సింది ఏదైనా సరే పోరాడతాము. అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించి అవసరమైతే మళ్ళీ కోర్టులో దీని గురించి డిస్కస్ చేసి ఖచ్చితంగా ఆ ఫెన్సింగ్, ఆ గేటు కూడా తీపిచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుందండి. ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నివాసానికి వెళ్ళే మార్గానికి గతంలో గేటు పెట్టిన తర్వాత తాజాగా కూడా ఈ రోడ్డుకి ఇరువైపులో కూడా ఫెన్సింగ్ వేయడంతో పాటు తన ఇంటికి దగ్గర మలుపు తిరిగే క్రమంలో ఏదైతే ప్రాంతంలో ప్రాంతంలో కూడా ప్రజలు ఎవరు రాకపోకలు జరగడానికి వీలు లేకుండా అక్కడ మళ్ళీ గేటు పెట్టి ఆ గేటు మూసివేయడం పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిని కూడా జనసేన నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరగా ఈ రోడ్డుని యాక్సెస్ ప్రజలకు తీసుకురావాలని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో ఓవైపు కమిషనర్ కూడా ఉదయం సాయంత్రం గేట్ తెరిచిన విజువల్స్ ఫోటోలు తనకు ఇవ్వాలి, ప్రజల యాక్సెస్ ఉన్నది నాకు తెలియజేయాలని చెప్పి అధికారులను ఆదేశించే నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొత్తగా మరో గేట్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలు ఎవరు అటువైపు పోకుండా అడ్డుకోవడం అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. కెమెరా పర్సన్ అరుణ్తో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.